శంబాల మూవీ విషయానికొస్తే కథ విషయానికొస్తే ఫస్ట్ మన ఆది సాయి కుమార్ ఒక సైంటిస్ట్ అనమాట. మూఢనమ్మకాలు ఇవన్నీ దేవుణ్ణి కానీ నమ్మే వ్యక్తి కాదు. సో అలాంటి ఒక వ్యక్తి మన ఒక పల్లెటూరుకు పోతాడు. ఎందుకంటే ఆ పల్లెటూరులో బాగా బిలీఫ్ సిస్టమ్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అలాంటి పల్లెటూరులోకి పోతాడు. ఎందుకంటే ఆ ఊర్లో ఒక మేజర్ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరుగుతుంది. సో ఆల్రెడీ మనకు అది ట్రైలర్లో రివీల్ అయిపోయింది. ఒక ఉక్కిని అనేది అంటే ఎవరికి తెలియని ఒక రాయి వచ్చి ఆకాశం నుంచి పడుతుంది. సో దాన్ని పరీక్షించడానికి మన ఆది సాయి కుమార్ అయితే ఆ ఊరు వెళ్తాడు. సో ఆ ఊరు వెళ్ళినాక కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. అసలు ఎలా జరిగినాయి, ఎందుకు జరిగింది, సో క్లైమాక్స్లో ఏమైందనేది మనం తెలుసుకోవాలంటే సినిమాకి వెళ్ళి చూడాలి ఖచ్చితంగా. సో ఎవరైతే ఏదైతే మా లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు కోరుకుంటున్నారో, లేకపోతే భారీ విఎఫ్ఎక్స్ అయితే కోరుకుంటున్నారో, మీకు ఎవరికి ఈ సినిమా అయితే ఖచ్చితంగా సెట్ కాదు. సో మనకు నార్మల్గా ఒక సినిమా చాలు, మనం ఎంటర్టైన్మెంట్ అయితే చాలు, ఒక హానెస్ట్ కథ ఉంటే చాలు అనుకునే వాళ్ళైతే సినిమాకి వెళ్ళండి. డెఫినెట్గా సినిమా మీకు వర్కౌట్ అవుతుంది. మరీ బయట చెప్పినట్టు, ఇప్పుడు చాలా మంది చెప్పినట్టు సీరియల్ రేంజ్ సినిమా అయితే కాదు. ఎక్కడ మనకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది అంటే, ఏదైతే మన ఈ క్వాలిటీ విషయంలో మనకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది. చూస్తుంటే ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీల్ అయితే ఉంటుంది. మరి క్వాలిటీ ఇప్పుడు 4K లాంటి క్వాలిటీ అయితే ఏమి ఉండదు. కథ విషయంలో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కథ చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్ సీన్ నుంచే ఫస్ట్ ఒక 20 minutes కథ మూడ్ను సెట్ చేసే ఒక సీక్వెన్స్ అయితే ప్లాన్ చేసినారు. సో అదైతే మీకు ఓవరాల్గా కథ ఏం జరగబోతుంది అనేది ఒక ఫీల్ అయితే వచ్చేస్తుంది. మీరు ఆ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో దాని తర్వాత కొన్ని సీన్స్ సేమ్ సీక్వెన్స్ లాంటి సీన్స్ జరుగుతాయి. అవన్నీ కొంచెం రిపీటెడ్గా అనిపించినా మీకైతే పెద్దగా ఇబ్బంది అయితే కలగదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ లెవెల్లో వెళ్ళిపోతుంటాయి. సో దాని తర్వాత ఒక 20-30 minutes సినిమా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. అయినా అదేం సినిమాకి పెద్దగా డ్రాబ్యాక్ ఏం కాదు. ఎందుకంటే దాని తర్వాత వచ్చే ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సినిమా అంతటికి హైలైట్ సీన్ అంటే మనం అదే చెప్పుకోవచ్చు. అప్పుడున్న యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, మీరు అంటే ఇప్పుడు జరిగినంత వరకు ఒక ఎత్తు అయితే అదంతా ఒక ఎత్తు అనమాట. సో ఇంటర్వెల్ అయ్యేసానికి మీరు సాటిస్ఫై అయ్యి ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చారు. సో సెకండ్ హాఫ్లో ఇనిషియల్గా కొంచెం స్లోగా స్టార్ట్ అయినా, సో క్లైమాక్స్కి వచ్చేసరికి సేమ్ మన సేవియర్ టెంప్లెట్లో సినిమా ఎండ్ అవుతుంది. సినిమా మరి అంటే జనరల్గా ఒక నార్మల్ సినిమా ఎండ్ అయినట్టే ఎండ్ అవుతుంది. దాంట్లో పెద్ద ఇదిగా చెప్పుకోవాల్సిన క్లైమాక్స్ అయితే ట్విస్ట్లు లాంటివి ఏం లేవు. ఒకటే మన ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే మనల్ని అంటే మనం అదైతే గెస్ చేయం, అంత బాగుంటుంది. సో దాని తర్వాత సినిమా మన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే, సో ఆది సాయి కుమార్ ఓకే పర్లేదు, మిగతా ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసినాడు. ఇంకా పొటెన్షియల్ ఉన్న హీరోనే, ఇంకా వాడుకుంటే చాలా బాగా చేస్తాడు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన ప్రేమ కాలనీలో అయితే 100% న్యాయం చేసినాడు. దాని తర్వాత ఏ సినిమాలో అంత ఇది లేదు. ఈ సినిమాలో చాలా ట్రై చేసినాడు. క్యారెక్టర్ వరకు ఇంకా అంతే ఉంది చేపినికి. ఓకే, మన హీరోయిన్ విషయానికి వస్తే పెద్ద స్క్రీన్ టైం అయితే ఏమీ లేదు. ఉన్న కాడికైతే ఓకే పర్లేదు, తీసుకెళ్ళింది ముందుకు సినిమాని. ఇంకా ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ వరకు వాళ్ళు న్యాయం అయితే చేసినారు. సో నెగిటివ్స్ విషయానికి వస్తే అసలు ఏంటంటే, సినిమాలో క్వాలిటీ అనేది లేదు. ఎంతసేపు మనకు కొంతమంది ఆర్టిస్టులు అయితే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టే ఉంటుంది. క్వాలిటీ ఉండదు. ఆ కలర్స్ కానీ, ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ అస్సలు బాగాలేదు. కథ విషయంగా ఇప్పుడు యాక్టర్స్ కొంతమంది పర్ఫామ్ చేయడంలో ఇదంతా బాగానే ఉంది, కానీ మన కలర్స్, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్స్ ఇదంతా కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. కొంచెం క్వాలిటీ ఉండదు, పూర్ క్వాలిటీ ఉంటుంది. డబ్బులు పెట్టలేదు అనే విషయం మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఓవరాల్గా సినిమా గురించి వస్తే, సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. 100% పెట్టిన 100 రూపీస్కి 100% సాటిస్ఫై అయ్యే సినిమానే ఖచ్చితంగా. ఎవరైతే ఈ విఎఫ్ఎక్స్ భారీగా ఉంటుంది అని ఊహించుకొని వెళ్ళిపోతే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. లేదా నార్మల్ సినిమా నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలనుకుంటే మీరు వెళ్ళండి. సినిమా అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు.